Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మొన్న వీడియో చూసారు కదా, దాని తర్వాత రోజు కంటిన్యూ అన్నమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి వెనస్డే అన్నమాట. వెనస్డే ఇంకా మేము స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత మమ్మీ ప్రశాంతంగా ఇంకా రెడీ అయ్యి ఇంకా టీవీలో గాడ్ సాంగ్స్ అనేది పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంది ప్రశాంతంగా అయితే. ఇంకా పూజ అయితే అయిపోయాక బయట లోపల పూజ చేసేసుకున్నాక ఇంకా టిఫిన్కి మమ్మీ అట్టు అయితే వేసుకున్నది. ఇంకా మా స్కూల్కి అయితే పప్పు అయితే ఉన్నదన్నమాట. పప్పు అయితే వండేసి ఇంకా వడియాలు అయితే వేపి స్కూల్కి అయితే పెట్టేసింది మాకైతే ఆ రోజు. ఇంకా చూసాక తింది పప్పు. ఇంకా మార్నింగే ఇంక నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంకా అలాగే మేమే కాదు ఇంకా అమ్మలకు కూడా టెన్షన్ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ వెళ్ళేసి క్యారేజ్ వండాలి, ఇంకా మనకంతా ఫస్ట్ లేస్తారు కదా. ఇంకా మమ్మీకి అయితే ముందే టెన్షన్ అన్నమాట. అంటే టెన్షన్ అని ఏం కాదు, మమ్మీ టైంకి లేచి అంటే కరెక్ట్గా 6కి అయితే లేస్తుంది మమ్మీ అయితే. ఇంక 6కి లేచి మమ్మీ పని అయితే చేసుకుంటుంది అన్నమాట. ఇంకా అలా వంట వండి మేము అంతలోపు 6:30కి అలా లేచి ఒక్కొక్కరు స్నానం చేసి అయితే వస్తామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత మమ్మీ అప్పటికి అది వంట వండేసి ఒకసేపు ఆ రైస్ అనేది బాక్స్లో పెట్టి అది చల్లారిన తర్వాత ఇంకా అది అంతలోపు చల్లారుతూ ఉంటుంది. మాకైతే జడేసేస్తుంది అన్నమాట ఇద్దరికి. ఇంకా మాకు ఇద్దరికి జడేసాక మేము వచ్చి రెడీ అవుతాం. మమ్మీ అయితే క్యారీస్ అన్ని సర్దేస్తుంది అన్నమాట. అలా ఉంటుంది అన్నమాట ఇంకా మాకు ఇప్పటి నుంచి. అంటే ఇంక డైలీ అలా ఉంటుంది. ఇంకా అలాగా మార్నింగ్ వెళ్ళగడం ఇలా పక్క నుంచి మమ్మీ వీడియోలు తీసుకుంటా, అంటే మమ్మీకి చెప్పాను కాబట్టి మమ్మీ అలా వీడియో తీస్తూ ఉంటుంది. ఇంకా ఏ రోజు పెట్టాలో వీడియో ఆ రోజు నేను వాయిస్ రికార్డింగ్ ఉంచి టైం సెట్ చేసేసి పెడతాను అన్నమాట వీడియో అనేది. ఇంక ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా మమ్మీ ఏమైనా స్నాక్స్ చేసేవన్నీ కూడా మీకైతే పెడతాను. ఇక్కడైతే ఏం చేస్తుందంటే సున్నుండ అయితే చేస్తుంది. ఈ రెసిపీ మీకు కావాలంటే వెళ్ళి మా ఛానల్ చూడండి. ఛానల్లో మాకు షార్ట్ వీడియోగా అయితే నేను పెట్టాను అనమాట. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంక ఈ రెసిపీ కూడా మీకు ఎలా చేయాలో అన్ని షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాం అన్నమాట క్లియర్గా. ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి. మీకు ఒకవేళ రెసిపీ చూడగానే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే మళ్ళీ ఆ సున్నుండ ఇక్కడైతే చేస్తారు, అంటే మమ్మీ మా డాడీ ఉండలు అయితే చేస్తారనమాట. నాకు అప్పుడు మళ్ళీ నోరు ఊరిపోద్ది. ఇంకా అది మధ్యాహ్నం కదా, ఇంకా మమ్మీ పప్పు అన్నంలోకి వడియాలు అయితే వేపుకుంటుంది అన్నమాట. ఇక్కడైతే ఆ వడియాలు అనేవి అప్పుడు మేము పెట్టాం కదా మేడపైన, మా అమ్మమ్మ ఇంట్లో మేడపైన పెట్టాం కదా మా అక్క మేము అందరం. ఆ వడియాలే మాట అవి. ఆ వడియాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరైనా ట్రై చేసారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఒకవేళ ట్రై చేసామన్న వాళ్ళు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. నాకు ఆ వడియాలు అనేవి చాలా ఇష్టం అన్నమాట. ఇంకోండి ఇక్కడ రెసిపీ అయితే అలాగే చేస్తున్నా చూసారు కదా. బెల్లం అయితే వేసి ఇంకా అవన్నీ రెసిపీ మీకు చూడాలనుకుంటే వెళ్ళి షార్ట్ వీడియోలు చూడండి. వీడియోలో అయితే నేను చెప్పను, మీరే వెళ్ళి చూడండి. ఎలా అనిపించిందో కూడా ఈ వీడియోలో అయినా కామెంట్ చేయండి, లేదంటే ఆ వీడియోలో అయినా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం నాకు కావాలి. మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎలా చెప్పాలని చెప్పగలనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో సరిగ్గా తీయట్లేదు, క్లారిటీగా రావట్లేదు అని చెప్తే నేను కొంచెం క్లారిటీగా తీస్తాను కదా, అదే నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే నాకు తెలియదు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇలా కొంచెం బాగా తీయి అని మీరు పెడితే మీకు కొంచెం కంఫర్టబుల్గా అంటే మీకు చూడడానికి నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది కదా. అంటే మీకు ఇలా నచ్చట్లేదు అని చెప్తే కామెంట్లో పెడితే అప్పుడు నేను నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ అనేది రిపీట్ చేయకుండా నీట్గా వీడియోస్ అన్ని తీసి పెడతాను కదా, అప్పుడు మీకు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని చెప్తాను అనమాట. అదే మాట. ఇంకా ఎవరైనా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చేసుకోండి. ఇంకా చూసాక సున్నుండలు అయితే భలే వచ్చాయి కదా రౌండ్గా. ఆ బెల్లం అనేసి పాత బెల్లం ఉంటుంది కదా, పాత బెల్లం, ఆ బెల్లం అయితే వేసామన్నమాట. కొత్త బెల్లం కన్నా పాత బెల్లమే బాగుంది నిజం చెప్పాలంటే.
నాకైతే బాగా నచ్చింది అన్నమాట. కొత్త బెల్లం అంటే వైట్ కలర్లో వస్తాయి సున్నుండలు, అప్పుడు అలాగే వచ్చేవి. కాకపోతే ఇప్పుడు బ్లాక్ కలర్లో వచ్చేయండి, టేస్ట్ ఎలా ఉంటుందా అని అనుకున్నాను నేనైతే. నిజంగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా చూసారు కదా, అక్కడైతే బాగుందమ్మా అని చెప్తున్నా, స్కూల్ నుంచి రాగానే తింటున్నాను అనమాట. అప్పుడు ఇంకా చూసారు కదా, అదైతే తింటున్నాను నేనైతే. ఇంకా బాగుంది చూసాను. అలాగైతే ఇంకా క్లైమేట్ కూడా బాగుందన్నమాట. ఇంకా అలసంద అంటే తినిన తర్వాత మేడపైకి వెళ్దాం, మొక్క ఎలా ఉన్నదో చూద్దామని చెప్పేసి మమ్మీ అంటే సరే అని చెప్పి మేడపైకి అయితే వచ్చామన్నమాట మేమైతే. ఇంకా క్లైమేట్ అయితే చూసారు కదా, నిజంగా చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అలా సన్ నుండి అలాగే నల్ల మేఘాలు కూడా అంటే నాకు చాలా ఇష్టం అలాగా. ఇంకా పక్క నుంచి నేను వాటర్, ఇది మా మల్లి మొక్క మాట. ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే చూపించాను, ఎవరైనా చూడలేని వాళ్ళు అంటే ఇప్పుడు చూడండి. ఇదైతే మా మల్లి మొక్క. నేనైతే అక్కడ మొక్కకి నీళ్ళైతే వేస్తున్నాను, మా మమ్మీ వీడియో అయితే తీస్తున్నది అన్నమాట అక్కడ. ఇంకా పువ్వులు కూడా పూసాయి, అంటే మొగ్గలు అయితే పెద్ద మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలే మేము కోసి నీటిలో నానబెట్టి దాని తర్వాత రోజుకి ఏంటి పువ్వు అనేది వస్తుంది కదా, అది తలలో పెట్టుకోవడమో లేదంటే దేవుడికి పెట్టడమో చేస్తాం అన్నమాట. కానీ ఆ పువ్వుని అయితే వేస్ట్ చేయకూడదు కదా, ఆ పువ్వు అనేది అంటే ఒక పువ్వు రావడానికి చాలా రోజులు పడుతుంది. ఇన్ని పువ్వులు ఒకేసారి మా మొక్క ఇస్తున్నదంటే అది గ్రేట్. కాబట్టి మేమైతే కోసుకొని ఒక పువ్వును కూడా వేస్ట్ చేయకుండా అయితే మేమైతే ఏదో ఒక దానికైతే పెడతాం అన్నమాట. మా తల్లి అయినా పెట్టుకుంటాం, లేదంటే రూమ్లో కూడా పెట్టుకుంటాం అన్నమాట. ఒక్కొక్కసారి నా బాక్స్లో కూడా పెట్టుకుంటాను, అంటే పెన్సిల్ బాక్స్లో స్మెల్ అనేది బాగా వస్తుంది అని చెప్పేసి. ఇంకా అలా మిషన్ మీద పెట్టడం స్మెల్ అనేది బాగా వస్తుంది అన్నమాట. మల్లెపూ స్మెల్ అనేది నాకు చాలా ఇష్టం. ఇంకా అలా అయితే మేడపైకి వచ్చి చూసాం కదా, అలా అయితే కోస్తున్నాము. ఇంక ఇక్కడైతే కింద ఏంటి చూపిస్తున్నానంటే, కింద కూడా మొక్క వస్తున్నది, ఆ మొక్కల నుంచి కూడా మళ్ళీ మొగ్గలు కూడా వచ్చేసాయి ఇంకప్పుడే. నాకైతే భలే అనిపించింది, అదే మా మమ్మీకి చెప్తున్నాను అక్కడైతే వీడియోలో, మీకు కూడా చెప్తున్నా. అదే ఇంకా వాయిస్ రికార్డింగ్ అయితే అక్కడ బాగా అంటే గాలి సౌండ్కి బాగా రాలేదని చెప్పేసి ఇంకా నేనే వాయిస్ రికార్డింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇంకా మొగ్గలు చూసారు కదా, ఇంకా రోజుకి మొగ్గలు ఎక్కువే పూస్తున్నాయి అన్నమాట. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, నిన్నే మాట అంటే సండే, అంటే దాంట్లో పెట్టలేదు వీడియో, సండే వ్లాగ్ పెట్టాం కానీ అది గాలికి అవన్నీ పెట్టలేదు అన్నమాట. ఏమైందంటే అసలు సండే రోజు మీకు వీడియోలు ఇక్కడ చూపిస్తాను, అది చూడండి. ముందు ఇది అయిపోయాక చెప్తాను, అప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అందుకే ఇక్కడ చూసారు కదా, ఇంకా మల్లె మొక్క అయితే పూర్తిగా అలాగా మాకు అదే మా అమ్మ మాట్లాడుతుంది అన్నమాట మల్లె మొక్కతో, ఇలాగ మా కోసం ఇన్ని పూలు పోస్తున్నావా అని మాట్లాడుతుంది. మాట్లాడకపోతే నిజంగా వెలుగుతుంది మొక్క అనేది. ఎలా అంటే ఇప్పుడు మేము అలాగే మాట అక్కడ గాలి వేయకుండానే చెట్టు ఊగుతున్నది మేము మాట్లాడుతుంటే. తర్వాత మేము అంటే గాలి కూడా చెట్టు ఆ మొక్క అనేది ఊగుతుంది మరి, అంటే మేము మాట్లాడితే మొక్కలు కూడా వింటాయి అంట మా మమ్మీ చెప్పింది. ఇంకా అలా మా మమ్మీ మాట్లాడిన తర్వాత సరే అయితే వెళ్తాను అన్నప్పుడు ఆగిపోయింది, ఊగడం ఆగిపోయింది ఆ మొక్క అనేది. నాకైతే భలే అనిపించింది అన్నమాట. అమ్మ అలాంటమ్మా అలా అయిపోయిందంటే, మొక్కలు కూడా ప్రేమలు ఉంటాయి అని అన్నది. దాన్ని చూసి నాకు అర్థమైనది అన్నమాట. ఇంకా ఎవరికైనా తెలియపోతే చెప్తున్నా, అంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మొక్కైనా ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మొక్కకి చాలా మనుషుల మీద, అంటే ఇప్పుడు మేము మంచిగా చూసుకుంటున్నాం అన్నమాట. ఎలా అంటే మొక్కకి రోజు నీళ్ళు వేసి ఎలా ప్రేమగా చూసుకుంటున్నాం, దాన్ని మనం ప్రేమగా చూసుకున్న వల్ల ఆ మొక్కకు కూడా మేమంటే ఇష్టం పెరిగింది. అలాగా ఉంటుంది అన్నమాట ప్రేమ అనేది. అలాగా మా అమ్మ అంటే మల్లె మొక్కకి చాలా ఇష్టం. మా ఇంట్లో ముందు మేము ఇంట్లో ఉన్నవాళ్ళం కదా, మా మమ్మీ ఎప్పుడు వేసేది అన్నమాట. ఇంకా దాని తర్వాత రోజు మాట ఇది సండే రోజు ఇంకా మార్నింగ్ మా మమ్మీ 9 గంటలకి లేపి ఇంకా మేడపైకి అయితే పంపించేసింది. ఇంకా బ్రష్ కూడా చేయలేదు మేము, మేడపైకి అయితే వచ్చి బట్టలు ఆరిపెట్టమన్నది. ఇంకా మళ్ళీ పువ్వులు కూడా పోస్తే అది కోయమన్నమాట. ఇంకా మార్నింగ్ మా మొహాలు అయితే నిద్ర మొత్తగా ఉన్నాం మేమైతే. ఇంకా అప్పుడే కదా లేసాం, ఇంకా అలాగైతే ఆరిపెట్టాం. గాలికి ఏమైందంటే చాలా గాలి వేసింది అన్నమాట, ఏమో తెలియదు కానీ మొగ్గలు అయితే చాలా మొగ్గలు ఉన్నాయి, పెద్ద మొగ్గలు ఉన్నాయన్నమాట. గాలికి ఏమైందంటే చాలా పెద్ద గాలి వేసింది, దానివల్ల మొక్క ఊగి అక్కడ ఉన్న చిన్న మొగ్గలన్నీ ఇరిగిపోయాయి అన్నమాట. చాలా మట్టుకి మొగ్గలన్నీ విరిగిపోయి మాకైతే
ఏడుపు వచ్చేలా అయిపోయింది అనమాట. అంటే బట్టలు కూడా అన్నీ కిందే గాలికి మేము మళ్ళీ ఆరిపిట ఒక 5 నిమిషాలు మళ్ళీ పైకి వచ్చేసరికి బట్టలన్నీ కింద ఉన్నాయన్నమాట. ఇంకా మల్లె మొక్క అనేది అలా అయిపోయింది. ఇంకా అలా కాదని చెప్పేసి పెద్ద మొగ్గలన్నీ కోసుకుని అయితే తీసుకెళ్ళామన్నమాట. అలా 3 సార్లు అయితే మేడపైకి కిందకి మేడపైకి అలా తిరిగామన్నమాట. చాలాసార్లు తిరిగాము మొగ్గలు కోసుకుని. అలాగా ఎన్ని 50 పైగా ఉంటాయి, 100 దగ్గరగా ఉంటాయి అన్నమాట మల్లె మొగ్గలు అనేవి. చాలా పూసాయి. ఇంకా నేనైతే అక్కడ మాల కూడా అంటే పూల మాల కూడా కట్టాను, చూపిస్తాను ఈ వీడియోలో అనేది ఎలా కట్టానని. ఇంకా ఆ రోజు మార్నింగ్ మమ్మీ సేమ్ ఉప్మా అయితే చేసింది. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడైతే గోంగూర చికెన్ ఫ్రాన్స్ అన్నమాట. గోంగూర చికెన్ ఫ్రాన్స్ కర్రీ ఏంటని అనుకోవచ్చు, 3 మిక్స్ ఏంటది అనుకోవచ్చు, కానీ బాగుంటుంది. ఇప్పుడు గోంగూర చికెన్ ఎలా చేసుకుంటున్నారు అలాగే గోంగూర ఫ్రాన్స్ ఎలా చేసుకుంటున్నారు, 3 అంటే గోంగూరలో కొంచెం చికెన్ ఫ్రాన్స్ అయితే కలిపేసాం అన్నమాట. అలాగైనా బాగానే ఉంటుంది, ఏం అవ్వదు. ఈ ప్రాసెస్ ఇవన్నీ మమ్మీ ఎలా చేసిందో మేము ఎలా తిన్నామో కూడా ఇప్పుడు నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి ఓకేనా. చూసారు కదా, నాకైతే భలే అనిపించింది, మళ్ళీ తినేయాలనిపిస్తుంది. కానీ అలా అనుకోకూడదు, ఎందుకంటే ఈరోజు మండే అన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా చూసారు కదా, ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి కదా. అమ్మ నేను అదే మమ్మీ కుడుతుంది అంటే హోంవర్క్ రాసుకుంటున్నా అనమాట. మమ్మీ అయితే అలాగ వెళ్తుంది, అమ్మ నేను కూడా వెళ్తానని చెప్పి నేను అనుకున్నాను అనమాట. దాని తర్వాత స్కూల్కి అయితే పెట్టుకుని వెళ్ళా. సరే అయితే ఇంక ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సరే బాయ్.